జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మార్చి మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ్మండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం రాహు ఫలితం. చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉండే అవకాశాలు కూడా కనపడుతుంది. మీ దైనందిన జీవితంలో ఆర్థిక వృద్ధి బాగుంది. ఆదాయ వనరులు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత, అలాగే శని భగవానుడి యొక్క సానుకూలవంతమైన పరిస్థితులు మీకు గొప్ప వరంగా మారబోతున్నాయి. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి మీకు జీవితంలో స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం మీ ముంగిటకు వచ్చే అవకాశం ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాల్లో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, జరగట్లేదనుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీరు ముందుకు వెళతారు. ధనం మీ చేతికి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, వృత్తులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించడం వల్ల ప్రథమ శ్రేణిలో మార్కులను పొందడం, మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలు లేదా కళాశాలలో ఉద్యోగాన్ని లేదా వృత్తిని పొందటం, లేదా మీరు కోరుకుంటున్నటువంటి కళాశాలలో ప్రవేశాన్ని పొందటం, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాల్ని పొందడం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొంతమందికి మనం మేలు చేద్దాం, మనల్ని నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్నటువంటి ఉద్దేశం చేత మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అపనిందలకు తావిచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి కొంతమంది శత్రువులు మీరు మాట్లాడినటువంటి అంశాలని వాటిని వక్రీకరించటం, వాటికి వక్ర భాషను చెప్పడం, మీరు అనటువంటి అంశాన్ని కూడా అన్నారు అని అనిపించే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సమాజాన్ని, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకటికి 2 సార్లు పరిశీలించుకొని నిర్ణయాలు తీసుకోండి. సంతానపరమైనటువంటి స్థితిగతులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాలు కనబడుతున్నాయి. జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గోమాత విశ్వమాతగా చెబుతూ ఉంటాం. గోమాతకి గ్రాసాన్ని తినిపించిన, గోసేవ చేసుకుంటూ ఉన్న అనుకూలవంతమవుతుంది. బుధ భగవానుడికి కనుక బుధవారం పూట పెసలను దానం చేసిన, లక్ష్మీనారాయణుల్ని విశేషంగా పూజిస్తున్న యోగదాయకమవుతుంది.